ఆత్మ ప్రణామంలో మనం పత్రిజీ మహిళా చైతన్యం ఈ యొక్క కార్యక్రమంలో మనం చక్కటి ధ్యానం చేస్తాం. అప్పుడు ప్రాతకాల ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది ధ్యానం. ఇప్పుడు మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాము. మనం ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో భాగంగా ఇప్పుడు మనకి సుదర్శన యాగం సుదర్శన యాగం కూడా మనం జరుపుకుంటున్నాము. ఈ ఈ యొక్క సత్సంగంలో ఆ యాగానికి కూడా మనం బలం చేకూరాలని, మనకి ఆ యాగంలో కూడా మనకి బలం చేకూరాలని, మనందరి యొక్క కాన్షియస్ దాని యందు ఉండి ఆ చైతన్యవంతంగా మనం దాన్ని మరింత వెలుగుగా ముందుకు నడపాలని కోరుకుంటూ మనం ఈ యొక్క సత్సంగాన్ని ప్రారంభించుకుందాము. ఇక్కడ మనం సత్సంగము అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని ఇరువురు మనలో ఉన్న జ్ఞానాన్ని మననం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం, స్థిరపరచుకోవడం. సత్సంగం అంటే జ్ఞానాన్ని స్థిరపరచుకోవడం. ఈరోజు మనం భక్తి, ప్రేమ, సమర్పణ ఈ ఈ వీటి యందు మనం సత్సంగాన్ని చేసుకుందామండి. మనం భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటో ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? మనకి భక్తి అంటే ఏంటి? చాలా మందికి భక్తికి మీనింగ్ ఎవరైనా చెప్తారా భక్తి అంటే? భక్తి అంటే మన పితామహ పత్రిజీ ఏమని చెప్పారు అంటే సమర్పణ అని చెప్పారు. అంటే భక్తి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలా అంటే సరైన అర్థం తెలియదు. సరైన అర్థం తెలియదు. ఇక్కడ భక్తి అంటే సమర్పణ. మరి దేని యందు సమర్పణ ఉండాలి మనకి? ఈ భక్తి దేని యందు ఉండాలి మనకి? దేని యందు ఈ భక్తి ఈ ఈ సమర్పణ అనేది మనకి దేని యందు ఉండాలి? అన్నిటికంటే ఏది ముఖ్యమైనది మనకి? ఏది ముఖ్యమైనదో దాని యందు సమర్పణగా ఉండాలి. దేని యందు ఏది ముఖ్యమైనదో దాని యందు సమర్పణగా ఉండాలి. మనం చూడండి దేని మీద సమర్పణగా ఉండాలో తెలియదు మనకి. నేను పలానా పని మీద సమర్పణగా ఉంటాను. పలానా చేసే విషయాల పట్ల నేను సమర్పణగా చేస్తాను. ఇవన్నీ అనుకుంటా ఉంటాం. కానీ దేని మీదైతే సమర్పణ ఉంటుందో, దేని మీదైతే ఉంటే సమర్పణ ఉంటే ఇంక అన్నిటి మీద దాని యొక్క తేజస్సు ఉంటుందో దాని మీద సమర్పణ ఉండాలి. అప్పుడు ఇంకా అన్నిటి మీద ఆ యొక్క సమర్పణ ఉంటుంది అన్నమాట. దేని మీద మనకి సమర్పణ ఉండాలి అంటే మనలో ఉన్న చైతన్యానికి మనం సమర్పణ కలిగి ఉండాలి. మనలో ఉన్న చైతన్యానికి సమర్పణ కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. మనలో ఉన్న చైతన్యానికి. అప్పుడు అదే అన్నిటి యందు నడిపిస్తుంది. అదే అన్నిటి యందు నడిపిస్తుంది. మన చైతన్యం ఉంటేనే కదా, మన లోపల ఉన్న చైతన్యమే. ఇప్పుడు మన క్లాస్ వింటున్నాము. ఈ క్లాస్ వినాలి అంటే ఆ చైతన్యం యొక్క ప్రకాశం ఉండబట్టే క్లాస్ మనం వినగలుగుతున్నాం. ఇలా చూడగలుగుతున్నాం. ప్రతి కదలిక యందు వెనక ఆ చైతన్యం ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం అన్న అవగాహన ముందు మనకు కావాలి. ఆ అవగాహన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భక్తి ప్రేమ సమర్పణ ఇవన్నీ కూడా దాని పట్ల దాని పట్ల మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో దాని యందు మనం ఎప్పుడు నిరంతరం ఉంచుకుంటామో అప్పుడు అదే మనకి ముందుకు నడిపిస్తుంది. మన అదే మనకి ముందుకు నడిపిస్తుంది. దీన్నే మనం ఇంకొక రకంగా తెలుసుకోవాలి అంటే అంతర్ ప్రకృతి, బాహ్య ప్రకృతి అని మన
పత్రిజీ మనకి ఒక సందర్భంలో మనకి తెలియజేశారు. అంతర్ప్రకృతి అంటే మన లోపల మన లోపల జరుగుతున్న హ్మ్, ప్రతి క్రియను మనం గమనించడమే అంతర్ప్రకృతి అంటాం. బహిర్ప్రకృతి అంటే హ్మ్, మనం మన కంటికి కనిపించే చెట్లు, బయట నేచర్‌నంతటిని కూడా ప్రకృతి అంటాం. అయితే మనం ఉంటే హ్మ్, ఆహ్, బయట ఆహ్, విషయ ప్రపంచంలో అయినా ఉంటాము. విషయ ప్రపంచంలో ఉండి లోపల ప్రకృతితో లేమనుకోండి, ఉపయోగం ఉండదు. సగభాగం మాత్రమే మనం ఉ ఉ ఉండగలుగుతాము. మనం సగభాగం మాత్రమే ఉండగలుగుతాం. ఇప్పుడు మనం ధ్యానం చేసాం. మనం 3 గంటల సమయం ధ్యానం చేసాం. మనం ఇప్పుడు దేనితో ఉన్నామయ్యా అంటే, మనలో ఉన్న అంతర్ప్రకృతితో ఉన్నాం. మనతో మనం ఉన్నాం. ఉన్నాము, ఆనంద స్థితికెళ్ళాము. అంతా అందరికీ జరిగింది. కానీ అక్కడ సమర్పణగా ఉండాలి. మనం అక్కడ సమర్పణగా ఉండాలి. అంతర్ప్రకృతితో మనం సమర్పణగా ఉండాలి. అంతర్ప్రకృతితో ఉంటూ చాలామంది ఏం చేస్తారంటే 24 గంటలు ఆహ్, ఒక రూమ్‌లోనే ఉండిపోతూ అది కూడా పూర్తి సంపూర్ణత్వం కాదు అని చెప్తున్నారు. మనం బయట ప్రకృతితో కూడా అనుసంధానం అవ్వాలి. అంటే మన లోపల ఏదైతే ఉందో అనంతంలో బయట ఆహ్, మన లోపల, బయట అనంతంగా మన లోపల, బయట కూడా అదే సమర్పణ భావంతో బయట ప్రకృతితో కూడా మనం అంతే సమర్పణగా ఉండాలి. మనం అంతే సమర్పణగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం సమర్పణగా ఉంటామో అ అ అప్పుడు మనకి మార్గం అనేది పక్కకి వెళ్ళదు. మన శక్తి స్థాయిలు అనేవి ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉంటాం. చూడండి, మనం ధ్యానం చేసినంత సమయం చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ బయట ప్రపంచంలోకొచ్చాక, విషయ ప్రపంచంలోకొచ్చాక ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే మనం బాధపడిపోతూ ఉంటాం. అయ్యో! వాళ్ళెందుకలా అనాలి? హ్మ్. ఆహ్, అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆహ్, అక్కడ మనం ఆ సమయంలో మనలో ఉన్న ప్రకృతితో మనం మిస్ అయ్యాం కాబట్టి. ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉంటుంది అంటే, నా లోపల బయట ఇక్కడ నేను ధ్యానంలో అనుభవిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో, అది అక్కడ బయట కనిపిస్తున్నది ఏదైతే ఉందో, అది 2 ఒక్కటే అనేది మనకి నిరంతరం నా లోపల ప్రకృతి, బయట ప్రకృతితో ఉన్నప్పుడు ఎప్పుడు అక్కడ ఉన్నవారు, ఇక్కడున్నవారు ఒక్కటే. ఆహ్, వాళ్ళలో ఉన్నది, నాలో ఉన్నది ఒక్కటే కాబట్టి, ఇంకా ఎవరో ఏదో కొత్తగా అనవలసిందేముంది? ఎవరో ఏదో చేయాల్సిందేముంది? వాళ్ళు తెలియక చేశారు అవన్నీ. తెలియడం, తెలియకపోవడమే ఉంది గానీ, వ్యక్తిగతంగా ఎవరు, ఎవరు ఏమి చేయలేరు. ఎవరు వ్యక్తిగతంగా ఎవరు ఏం చేయలేరు అన్న అవగాహన మనకి కలుగుతుంది. ఆహ్, మనకి ఎంత ధ్యానం చేసినప్పటికీ ఇవే మనకు పరీక్షలుగా ఉంటూ ఉంటాయి. ఏంటండి ఇంత చిన్న మాట ఇంత తేలిగ్గా అనేసారు. నేనెంతో కష్టపడి చేశాను ఇదంతా. కనీసం మెచ్చుకోనన్నా మెచ్చుకోలేదు వీళ్ళు. ఇవన్నీ మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి? ప్రకృతి పరంగా మనం లేవు గాబట్టి. ప్రకృతి పరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అంతా ఒక్కటే అనే భావన ఎప్పుడైతే మనకి ఉంటుందో, అప్పుడు అలా ఎవరైనా వారికి వారు వారి స్థితిని బట్టి వాళ్ళు మాట్లాడతారే తప్పితే, ఎవ్వరు ఏమి అనరు. ఎవరిని ఎవరు ఏమనరు. ఎవరిని ఎవరు ఏం చేయలేరు కూడా. ఎవరిని ఎవ్వరు ఏమీ చేయలేరు. అమ్మో! వాళ్ళలా చేసేస్తారండి, ఇలా చేసేస్తారు. భౌతికంగా ఉండే మన మన భావోద్రేకాలన్నీ కూడా మనకి అవే ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి. మనకి ధ్యానంలో కూడా మనకి నిప్పులొస్తూ ఉంటాయి. చాలా మందికి ధ్యానం చేసినంత సేపు కొంత సమయం పెయిన్స్ ఒస్తూ ఉంటాయి. ఎవరికైనా వస్తాయా పెయిన్స్? ధ్యానం లోపల గట్టిగా పెయిన్స్ ఒస్తూ ఉంటాయి. ఎందుకొస్తాయి అంటే, మనలో ఉన్న భావోద్రేకాలు, మనలో ఉన్న మనోభావాల యొక్క భావోద్రేకాలన్నీ కూడా మనకి చాలా హ్మ్.
మన శరీరం మీద పడతాయి. మన శరీరం మీద చూపిస్తాయి. ఇది కంటికి కనిపించేది భౌతిక శరీరం. కంటికి కనిపించేది ఇది భౌతిక శరీరం. మన లోపల మన మనసుకు సంబంధించినది సూక్ష్మ తత్వానికి సంబంధించినవి. కానీ ఈ శరీరం సునీత మాట్లాడుతుంది, సుష్మా గారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు, మనందరం వింటున్నాము అని అనుకుంటాం కదా. మనందరం అలా అనుకుంటున్నాం ఇక్కడ. అది వ్యవహారంలో అది జరగాలి కూడా, వ్యవహారంలో అలా జరగాలి కూడా. కానీ ఈ శరీరం నిజంగా, ఈ శరీరం కదులుతుందా అంటే శరీరం జడమైనది. నిజానికి శరీరం జడమైనది. సునీత అనే పేరు, సునీత అన్న పేరు ఒక నామం దీనికి, ఈ శరీరానికి ఒక నామం అంతే, ఈ శరీరానికి. కానీ మన లోపలున్న చైతన్యం, మన లోపలున్న చైతన్యం యొక్క ప్రకాశంతో, మనసు యొక్క సహాయంతో ఈ యొక్క రథం కదలడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కంటికి కనిపించే ఈ రథం మనకి కదలడం అనేది జరుగుతుందన్న సైన్స్ మనకు తెలియాలి. రథం కదలబడుతుంది అనే సైన్స్ మనకి తెలియాలి. అది తెలిసినప్పుడు ఈ శరీరాన్ని ఎవరు పరచగలుగుతారు? ఎవరు అవమానపరచలేరు. ఈ శరీరం అనే దాన్ని, ఈ పేరుని ఎవరు అవమానపరచలేరు. ఈ శరీరానికి నామం మాత్రమే ఇదంతా కూడా. మాన అవమానాలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి, మనసుకి సంబంధించినవి. అవన్నీ కూడా ఈ ఈ ఈ శరీరానికి సంబంధించినవి కాదు అనేది మనకి తెలియాలి. మన అంతర్ ప్రకృతితో మనం ఎప్పుడైతే ఉంటామో మన యొక్క ప్రతి కదలిక మనకి తెలియబడుతుంది. మనం ధ్యానం చేయడంతో పాటు మన యొక్క ప్రతి కదలిక మనకి లోపల మన అంతరంగ ప్రయాణం అంటాం. అంతరంగ ప్రయాణం అంటాం. మనం రోజు బయట ఇప్పుడు ధ్యానం అయిపోయింది, నిత్య జీవితంలో మన పనులన్నీ చేసుకుంటాం. దాన్ని బహిర్ముఖ ప్రయాణం అంటాం. భౌతిక ప్రపంచానికి సంబంధించిన ప్రయాణము అంటాం. కానీ మనం ధ్యానంలో ఏం చేస్తాము? అంతరంగ ప్రయాణం జరిగింది. ఆ అంతరంగ ప్రయాణంలో మన యొక్క చైతన్యం పట్ల ఉన్న భక్తి ఎప్పుడైతే సమర్పణ మన లోపల నిత్యము ఉంటూ ఉంటాయో, మనం నిరంతరం ప్రతి క్షణము మనం ప్రతి క్షణము ఎప్పుడూ కూడా భగవతత్వాన్ని మిస్ కాకుండా ఉంటాం. నిరంతరం భగవతత్వంతో కలిసే ఉంటాం. దీనికోసమే ఇవన్నీ, ఈ యొక్క ఇలా ఉండడం కోసమే మనం ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఇలా అందరూ ఉండడం కోసం, ఇలా అందరూ ఉండడం కోసం యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ మనం చేసుకుంటున్నాము అంటే ఇలా ఉండడం కోసం. పూర్వం యజ్ఞాలు, యాగాలు ఎందుకు చేసేవారు? ఎవరికైనా తెలుసా? యజ్ఞాలు, యాగాలు ఎందుకు చేసేవారు? అందరూ బాగుండాలి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చేశారు. వానలు పడాలి. మెయిన్ సకాలంలో వర్షాలు పడాలి అంటే మన పంచభూతాలు అంటే మనకి ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి. వీటి యందు యజ్ఞము పూర్వం అంతా కూడా అంతర్యజ్ఞం జరిగేది. ఇప్పుడు మనం చూడండి, మనలో ఉన్న మూలాధారం వద్ద మనలో ఉన్న మూలాధారం వద్ద ఉన్న భూతత్వం అంటాం కదా. మూలాధారంలో ఎవరికైనా ఐడియా ఉందా? మూలాధారం భూతత్వానికి సంబంధించింది.
అక్కడ మనం భూతత్వంతో అనుసంధానమై మనలో ఉన్న స్వాదిష్టాన చక్రం వద్ద జలతత్వంతో అనుసంధానమై మణిపూరకలో ఉన్న అగ్నితత్వంతో నీళ్లు మరిగి, ఆ జలతత్వంలో ఉన్న నీళ్లు మరిగి, వాయుతత్వం మనలో ఉన్న అనాహతంలో ఉన్న వాయుతత్వంలో ఉన్న నీళ్లు మరిగి, నీళ్లు ఆవిరై బయటికి పైకి ప్రవహిస్తుంది నీళ్లు, ఆ పొగ, బిందువులు పైకి అయి మన విశుద్ధిలో ఉన్న ఆకాశతత్వానికి, కింద నుండి భూమి మీద ఉన్న తత్వం నుండి ఉన్న జలము అగ్నితత్వంతో మరిగి వాయుతత్వంతో పైకి లేసి ఆకాశతత్వంలో పైకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ పైకి వెళ్ళినప్పుడు ఈ ఆవిరి పైకి వెళ్ళినప్పుడు అవి మేఘాలుగా మారుతాయి. మేఘాలు వర్షం మనకి కురవడం జరుగుతుంది. ఆ వర్షం పడిన నీళ్లు ఎక్కడికి పడతాయి? ఆ వర్షం నీళ్లు ఆకాశతత్వం నుండి భూమి మీద పడతాయి. ఆ భూమి మీద పడిన నీరు విత్తుకు కారణం అవుతుంది. విత్తు అంటే విత్తనం, మన పంట ఏదైతే ఉందో మనం భోజనం చేస్తున్నాం కదా, ఆ యొక్క విత్తు కారణం అవుతుంది. ఆ విత్తు తిన్న గింజ ధాన్యం తిన్న పురుషుడు, అంటే మన జీవుడు తిన్న పురుషుడు శుక్లశోణితాలు ఏర్పడతాయి. ఏర్పడతాయి ఆ పురుషుని యందు. మనకి ఇంకొక జీవుడికి కారణం కాగలుగుతాడనమాట. ఇంకొక మనం పురుషుడు ఏదైతే స్వీకరిస్తాడో ఆ ఫలాన్ని, ఆ గింజని ఏదైతే శుక్లశోణితాలు ఏర్పడతాయి, అది వివాహం అయిన తర్వాత స్త్రీతో సంగమించినప్పుడు గుడ్డుగా మారి నూతన జీవుడికి కారణమవుతుంది. ఇదంతా కూడా, ఇంత సైన్స్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మనలో జరిగే యజ్ఞం ద్వారా ఇదంతా కూడా జరుగుతుంది అనేది, ఇదంతా కూడా మన ధ్యానంలో అనుభవం అవుతుంది మనకి. ఇదంతా కూడా మనం అంతర్ప్రకృతితో మనం ఎప్పుడైతే ఉంటామో ఇవన్నీ కూడా మనకి తెలియబడతాయి. మనకి మన అంతర్ప్రకృతితో మనం ఎప్పుడైతే ఉంటామో ఇవన్నీ కూడా మనకి తెలియబడతాయి. ఇది యజ్ఞము యొక్క ఇది ఫస్ట్ మనం జరిగే యజ్ఞం మనతో మనకి జరిగే యజ్ఞం, యజ్ఞము ఇది. అలా ఇప్పుడు సుష్మా గారు చెప్పారు ఎంతో అద్భుతంగా, లోక కళ్యాణార్థం జరిగే యజ్ఞం సమిష్టి యజ్ఞము అంటారు. లోక కళ్యాణం జరిగే యజ్ఞం సమిష్టి యజ్ఞం. ఇంతమంది అంటే ఇప్పుడు మనం ఈరోజు ధ్యానం చేస్తాం, ఒక 20 మంది 25 మంది కూర్చుని ధ్యానం చేస్తాం మనం ఈరోజు. ఇది సమిష్టి యజ్ఞం అంటాం కొంత మేరకు. అలాగే కొన్ని వందల మంది కలిసే చేసే యజ్ఞాన్ని, లక్షల మంది జరిగే యజ్ఞాన్ని ఏమంటాం? ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఒకరు చేసే యజ్ఞమే ఎంతో పూర్ణమైనది అని మనం తెలుసుకున్నాం. అలాంటి అంత కొంతమందితో ఉన్నప్పుడు ఇంత ఫ్రీక్వెన్సీ వస్తుంది. అలా వందల కొలది మనం జరిపే ఒకే చైతన్యంతో, ఒకే కూటమితో కలిసి జరిగే యజ్ఞము మనకి భూమి యొక్క సమతుల్యతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎండ తీవ్రత అప్పుడు మనకి పూర్వం ఉన్నంత 3 కాలాలలో ఏ టైంలో ఆ టైంలో మనకి అన్ని కరెక్ట్ గా జరుగుతూ ఉండాలి అంటే ఈ యజ్ఞం మనలో ఉన్న మానవుడి యొక్క మనోభావాల యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రకృతి కూడా ఆ రకంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, ఏమోనండి, మాయదారి ఎండలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాయదారి వర్షాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాయదారి చలి ఎక్కువ వచ్చేస్తుంది,
ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ ఇది మన మనసు ప్రభావం ద్వారా, మనం చేసుకున్న ఆలోచనల ద్వారా ఇవన్నీ ఇలా ప్రకృతి ఇలా ప్రయాణిస్తుంది అనేది చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. ఎందుకు అంతర్ప్రకృతి, బహిర్ప్రకృతి గురించి ఎప్పుడైతే మనం ఉంటామో, ఇదంతా మన యొక్క ఆలోచనల ప్రభావం ద్వారానే ఇది మనకి తయారవుతుంది. మన మనసును బట్టే ప్రకృతి ఈ జగత్తంతా నడవబడుతుంది. ఈ జగత్తంతా మన మనసును బట్టే నడవబడుతుంది. మనం ఎప్పుడైతే పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఆలోచనలతో, సమిష్టిగా ఏకత్వ భావనతో, మనలో ఉన్న చైతన్యంతో సమర్పణగా ఉంటూ అంతటా ఉన్న చైతన్యం అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్యంతో ఏకత్వాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో అక్కడ ఇంకా మనం వేరే చేయాల్సిందంటూ ఏమి ఉండదు. అలాంటి యజ్ఞాల్లో పాల్గొంటూ అలాంటివి చేస్తూ ఉంటే ఇంకా చేయాల్సిందంటూ ఏమి ఉండదు. ఈ లోక కళ్యాణార్థం అంటే అన్ని సమపాళల్లో రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఈ సైన్స్ తెలియడం అందరికీ సాధ్యమా అంటే ఈ పరిణామ క్రమంలో అందరూ తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక తల్లికి బిడ్డలు 10 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. అలా వయసు తేడాలో ఉంటారు కదా. అలాగే అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉంటాడు. అంటే అప్పుడే పుట్టిన బిడ్డని బాలుడు అంటాము. కొంచెం యవ్వనంలో ఉన్న బిడ్డని యువకుడు అంటాము. ఒక 25 సంవత్సరాల్లో ఉన్న బిడ్డని యువకుడు, ప్రౌఢ దశలో ఉన్న యువకుడు అంటాము. అలాగే ఇప్పుడు ప్రపంచంలో కూడా అందరూ ఇలాంటి జ్ఞానం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండరు. అందరూ ఇలా జ్ఞానాన్ని అందుకోగలిగే స్థితిలో ఉండరు. బాలాత్మలుగా ఉన్నవారు ఉంటారు, వారు అందుకోలేరు. అలాగే ధ్యాన స్థితిలో కూడా ఇప్పుడే ప్రారంభించిన వారు ఉంటారు. వారు ఇంకా వారు ఇంకా తన లోపలికి ఇంకా ప్రయాణం తెలియదు. కానీ అందరితో సామూహికంగా కలిసినప్పుడు, అందరితో సామూహికంగా చేసినప్పుడు వారి ఎదుగుదల ఇంకా ఎంతో అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఏకత్వ భావనకి మనం వెళ్ళగలిగినప్పుడు, అన్నిటికీ మించి తనలో ఉన్న చైతన్యానికి సమర్పణగా ఉన్నప్పుడు, తనలో ఉన్న చైతన్యానికి సమర్పణగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా మన యొక్క ప్రపంచంలో ఉన్న ప్రకృతి సమస్థితిలో ఉండడానికి ఎవరు చేస్తారు అంటే వృద్ధాత్మలు మాత్రమే చేస్తాయి. అయ్యో లోక కళ్యాణార్థం, ఎందుకంటే తను తెలుసుకున్నాయి, నేను ఒక చైతన్యాన్ని తెలుసుకున్నాయి, అందరిలోనే అదే ఉందని తెలుసుకుంది. అతను ఎప్పుడు నిత్యం ఆనందంగానే ఉండగలడు, ఎందుకంటే తనలోనే ఆనందం ఉందని తెలుసు. ఇంకా వేరే ఆనందం కోసం ఇంకా వేరే ప్రాకులాడడం ఏమీ ఉండవు వారికి. అప్పుడు ఏం చేస్తారు, లోక కళ్యాణార్థం విశ్వకార్యాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాంటి కార్యాల్లో పాల్గొనడంలో మనం ఈ యొక్క భూమి యొక్క ఎదుగుదలలో భాగంగా మనం పాల్గొనడం అనేది జరుగుతుంది. అలా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయడంతో పాటు భూమి యొక్క ఎదుగుదలలో భాగంగా మనం అలాంటి యజ్ఞాల్లో, యాగాలలో కూడా పాల్గొంటూ ఉండాలి. ఏదో మన ఇంట్లో ధ్యానం చేస్తే సరిపోతుందని అక్కడి వరకే ఉండిపోకూడదు అనమాట అండి. అలాంటి యజ్ఞాల్లోనూ కూడా మనం పాల్గొనడం వల్లంగా మన యొక్క చైతన్య స్థాయి విస్తరించడం అనేది జరుగుతుంది. మనం చైతన్యం అని తెలుసుకున్నాం, మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకున్నాం. ఈ ఒక్క శరీరమే కాదు, ఈ దేహానిమే కాదు,
మనం ఆత్మస్వరూపులమని మనం తెలుసుకున్నాం ధ్యానం చేసే వారందరికీ కూడా. తెలుసుకున్నాక ఏముందండి ఇంకేముంది అంటే మన చైతన్యం ఇంకా విస్తారంగా విస్తారంగా వృద్ధాత్మ స్థాయిలో ఎదగాలి అంటే ఇంకా ఎదగాలి అంటే దైవ కార్యాల్లో పాల్గొనాలి. మనందరం కూడా దైవ కార్యాల్లో, లోక కళ్యాణార్థం జరిగే కార్యాల్లో మనం అందరం కూడా పాల్గొనాలి. మనం అలా పాల్గొన్నప్పుడు, దైవ కార్యాల్లో పాల్గొన్నప్పుడు మన యొక్క చైతన్యం కూడా విస్తరించడం అనేది జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, నేను ఇంత సేవ చేశాను, నన్ను ఎవరు గుర్తించలేదు అని అనుకుంటారు. ఇది మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. నా కోసం నేను చేస్తున్నాను సేవ. నాకు ఇలాంటి అవకాశం నేచర్ ఇచ్చింది నాకు. ఈ అవకాశం నాకు నేచర్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం ఉండాలి. కానీ నేను ఇంత వర్క్ చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇక్కడ వరకు వచ్చిన ఈ ధ్యానం చేస్తూ ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండదు. ఈ సత్సంగాలు ఇవన్నీ ఎందుకు అంటే, అలాంటి మార్గం ఎప్పుడన్నా మైమరుపుగా ఎప్పుడన్నా అనిపిస్తున్నా అలాంటివి కాదు, దాంట్లో ఉండిపోకూడదు అని, అలాంటి వాటితో మనం ఉండిపోకూడదు అని మనం ఇలాంటి సత్సంగాల ద్వారా మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏది మన లోపల ప్రేరేపిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ సమయంలో ఎప్పుడు ఋషులు సైతం ఋషులు సైతం ఎప్పుడు ఏదో ఒక మాయ ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక భ్రమ ఉంటూనే ఉంటుంది. నువ్వు ఇంతటి వాడు, నువ్వు ఇంత గొప్పగా చేశావు అని అని మనం అనుకున్న వెంటనే అది నిజంగా నేనేనేమో అనుకుని భ్రమ వచ్చేస్తూ ఉంటుంది మనకి. కానీ తెలుసు ఇదంతా లోపల ఉన్న చైతన్యం ద్వారా జరుగుతుంది అని తెలుసు. కానీ ఒక్క పొగడత మనకి అది నేనే అని అనిపిస్తుంది. అది మళ్ళీ నువ్వు చేయలేదు అనుకున్నప్పుడు బాధ కలిగింది అంటే, ఆ ముందు నువ్వు తీసుకున్నావు కాబట్టి, ఇదెంతో బాగా చేశానన్నది నువ్వు ఎంతో గొప్పగా తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు బాలేదంటే బాధపడుతున్నావు. అప్పుడు నేను కాదు, ఇప్పుడు సరిగ్గా చేయలేదన్న దాన్ని కూడా నువ్వు కాదు. ఒక సమర్పణగా జరిగింది అంతే అది. ఒక సమర్పణగా భగవంతుడు నాలో ఉండి చెరిపించుకున్నాడు అని ఎప్పుడైతే మనం మనం సమర్పణగా ఉంటాము. ఇక్కడ మనం ఈరోజు టాపిక్ అంతా కూడా సమర్పణ, భక్తి సమర్పణ తెలుసుకున్నాం. ఇక్కడ ప్రేమ, భక్తి సమర్పణ, ప్రేమ అనేది మనం చాలా విలువైనది. ప్రేమ అనే పదం ఒక తల్లి బిడ్డకు ఉండేది ఒక ప్రేమ ఉంటుంది. ముందు మొట్టమొదటిగా మనం ఒక అన్కండిషనల్ గా మనకి ఒక తల్లి బిడ్డ యందు ఎలా ఉన్నా కూడా, బిడ్డ ఎలాంటి మనసుతో కూడి ఉన్న, అందవికారంగా ఉన్న ఆ ప్రేమని మాత్రం ఇస్తూనే ఉంటుంది. ఎందుకు అలా అనేది మనకి అది తెలియాలి. ఎందుకు అలా ప్రేమని ఇస్తూనే ఉంటుంది? ఆ ప్రేమకు ఆధారమైన ప్రేమను పట్టుకోగలగాలి మనం. ఆ ప్రేమకు ఆధారమైన ప్రేమను పట్టుకోగలగాలి. ఆ ప్రేమ మనకి పుడుతుంది అంటే, ఆ ప్రేమ మనకి లోపల చూడండి, మనం ఒక తల్లికి బిడ్డ పుట్టగానే నువ్వు బిడ్డని ప్రేమించు అని ఏ తల్లికైనా ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా బిడ్డ అని ఒక లోపల నుంచి అలౌకికంగా అది వచ్చేస్తూ ఉంటుంది. ఆ వచ్చే దానికి ఆ యొక్క కాంతి చైతన్య ప్రవాహమే ప్రేమకు ఆధారం. ఈ డివైన్ లవ్ అంటాం, అదే భగవత్ ప్రేమ అంటాం దాన్ని.
మొత్తం ఈ ఈ ఈ సమస్త సృష్టికి ఆధారమైన ఈ చైతన్యం ఏదైతే ఉందో భగవత్ తత్వం ఏదైతే ఉందో, భగవత్ ప్రేమ ఏదైతే ఉందో అది అన్నిటికీ ఆధారం. అన్నిటికీ ఆధారం. ఆ ప్రేమను కలిగి ఉండాలి మనం. ఆ ప్రేమతో మనం మనకి ఏదో ఇష్టం మన పిల్లలంటే అంతవరకే మనం ఆలోచిస్తామే తప్పితే ఈ ప్రేమకు ఆధారమైన ప్రేమ ఎవరు అనేది తెలుసుకోవాలి మనం. అదే మనకి మనకి యోగులు ఋషులు మనకి తెలియజేస్తున్నారు. అలాంటి ప్రేమని మనం ఆధారమైన భగవత్ ప్రేమని మనం ఎప్పుడైతే అనుభూతిని చెందుతామో, ఆ ప్రేమతో అనుభూతిని చెందుతామో, ఎవరి మీద మనం పర్సనల్ గా ఒక తల్లి ప్రేమ వరకే పరిమితమైపోయి ఉండవు. ఇప్పుడు చూడండి, మామూలుగా మనం ధ్యానులు కాకముందు మన పిల్లలు, మన ఫ్యామిలీ, లేదా మన 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 బంధువులు అక్కడ వరకు మనం థింక్ చేసేవాళ్ళం. అంతవరకే మన ఆలోచన పరిధి వరకు ఉండేది. ఏదో నలుగురికి సహాయపడాలనేది ఇంకొంచెం బెటర్‌గా ఆలోచిస్తే అలా 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 ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. మన మన యొక్క చైతన్య స్థాయి అక్కడి వరకే పరిమితమై ఉంది. అంతవరకే తెలియబడి ఉంది. మనం ఎప్పుడైతే మనం ఒక చైతన్య స్వరూపం, నేను ఈ దేహమే కాదు, నేను చైతన్యాన్ని, ఈ దేహాన్ని నడిపించే చైతన్యం, ఈ దేహాన్ని నడిపించేది చైతన్యము. ఈ దేహాన్ని నడిపించేది మనలో ఉన్న చైతన్యము. ఆ చైతన్యం నేను అనేది తెలుసుకోవడం, ఆ చైతన్యమే నేననేది తెలుసుకోవడం. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ లోపల ఉన్న ఆ భగవతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అక్కడ అందరిలో ఉన్నది అదే అనేది తెలియబడుతుంది. మొత్తం సమస్తము ఈ బ్రహ్మాండంలో ఉన్న అణువు పరమాణువులో, ప్రతి అణువులోనూ పరమాణువులోనూ అదే ఉందనేది తెలియబడుతుంది. శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంటాడు. ఎక్కడో ఉన్నదాన్ని కూడా ఆయన చెప్పగలుగుతాడు. ఎలా చెప్పగలుగుతాడు? అందరిలోనూ పరమాణువుగా ఆయనే ఉన్నాడు కాబట్టి, ఉన్నాను అనే చైతన్య స్థాయిలో ఉన్నాడు కాబట్టి, మనం కూడా మన యొక్క చైతన్య స్థాయిని అలా విస్తరించుకున్నప్పుడు, మనలో ఉన్న చైతన్య స్థాయిని అలా మనం విస్తరించుకున్నప్పుడు, మనలో ఉన్న భగవత్ ప్రేమను, మన కుటుంబము, నా పిల్లలు, నా బంధువులు ఇక్కడి వరకే పరిమితం కాకుండా, మన చైతన్య స్థాయి అక్కడ మనం ఎప్పుడు ఆత్మస్వరూపం అని తెలియబడతామో అప్పుడు మన చైతన్య స్థాయి కూడా అనంతంగా విస్తరిస్తుంది. అందులో కూడా మళ్ళీ మన ఇంట్లోనే ధ్యానం చేసుకుంటాను. మా ఇంట్లో నేను ధ్యానం చేసుకుంటే సరిపోతుంది అంటే అక్కడి వరకే ఉంటుంది మళ్ళీ మన చైతన్య స్థాయి. అన్నిటి యందు పాల్గొనాలి, భగవత్ కార్యాల్లో పాల్గొనాలి. భగవత్ కార్యాల్లో ఎప్పుడైతే మనం పాల్గొంటామో మన యొక్క చైతన్య స్థాయి ఆ స్థాయిలో విస్తరించడం అనేది మనకి జరుగుతుంది. ఇది భక్తి, ప్రేమ, సమర్పణ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క సబ్జెక్టు. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. నేను ఇందులో ఎందుకు అంటే తెలుసుకోవడం అనేది ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి సత్సంగంలో. ఏదో సత్సంగం అంటే ఒక్కరే చెప్పుకునేది కాదు, ఇరువురి మధ్య ఉంటేనే బాగుంటుంది. కాబట్టి కొత్త వారు ఎవరైనా ఉంటే ఇందులో అర్థం కాని ఉంటాయి. ఈ సృష్టిలో భగవతత్వం, యజ్ఞం ఎలా ఏర్పడిందో కూడా మనం తెలుసుకున్నాం. యజ్ఞం ఎలా ఏర్పడిందో ఎవరొకళ్ళు చెప్తే అది అర్థం కాకపోతే గనక దాన్ని ఇంకొకసారి తెలుసుకున్నాం అనుకోండి, క్లాస్ అయిపోయింది, మర్చిపోయాం, అలా కాదు. ఈ రోజు ఈ క్లాస్ తెలుసుకున్నాం అంటే ఈ జ్ఞానం మనకు స్థిరపడాలి. ఈ జ్ఞానం మనకి స్థిరపడాలి, ఇంకొక నలుగురికి ఉపయోగపడాలి, ఇంకొక నలుగురికి చెప్పగలగాలి.
మన యొక్క చైతన్య స్థాయి విస్తారం కాగలగాలి. ఫ్రెండ్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.